జై వీరబ్రహ్మజై గోవింద బంబజై డెర్బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2026 సంవత్సరం మే మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవింద బంబజై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. మీ యొక్క జాతకంలో కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలోకి శుక్ర భగవానుడు రాబోతున్నాడు. ప్రత్యేకించి అక్కడే దేవగురు అయినటువంటి బృహస్పతి కూడా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో, కొలది రోజుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో ప్రవేశమయ్యేటువంటి సందర్భంలో కొన్ని రోజుల ముందుగానే శుక్ర భగవానుడు వ్యయంలోకి వచ్చాడు. ఈ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, మీ దైనందిన జీవితంలో విందులు, వినోదాలు, అలంకరణ కోసం మీరు చేసేటువంటి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ముందు వెనక్కి చూసుకోకుండా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో అవి స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి ఆందోళన అధికమవుతుంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులకి గ్యారంటీగా ఉండటం, షూరిటీలు ఇవ్వటం కొన్ని ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని పునరాలోచించుకోవాలి. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం, ఆర్థిక వనరులు బాగున్నాయి. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వచ్చేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అంగారకుడు కుజుడి యొక్క విశేషవంతమైన అనుకూలత కారణంగా మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు, మీరు చేసే ప్రతి పనిలో కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలను మీరు పొందుతారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందే అవకాశం ఉంది. అంటే ఎదురు లేకుండా పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలవంతం అవ్వబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొలది రోజుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలోకి వచ్చే ముందే కొన్ని శుభమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా ఆలోచించవలసింది, జాగ్రత్త తీసుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించినవి. ఒకవేళ మీకు కనుక ఎవరైనా రహస్య మిత్రుడు ఉన్నట్టయితే, జీవిత భాగస్వామికి తెలియకుండా భార్యాభర్తలు వేరొక వ్యక్తితో మీరు చేస్తున్నటువంటి సంభాషణలు అవ్వచ్చు, వారికి సంబంధించినటువంటి సంప్రదింపులు అవ్వచ్చు, ఏదో రకంగా ఇవి బయటపడటం, బహిర్గతమవటం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రహస్యమైనటువంటి మిత్రుల పట్ల మీరు చేసే సంభాషణల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. చిన్ననాటి మిత్రులను, మీ గత జీవితానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని పరిచయం చేసుకోవటం, మళ్ళీ మిమ్మల్ని పలకరించటం, మీ మనసు వాళ్ళ మీద ఆకర్షించటం మీ వివాహ బంధానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మీ పరిధిలో మీరు ఉండటమే చెప్పదగినటువంటి అంశం. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వాళ్ళు, ఏదైనా కారణం వల్ల అన్యోన్యత కొరవడి ఇబ్బందులు కలుగుతున్నటువంటి జీవన గమనంలో ఉన్నటువంటి వాళ్ళు, అన్యోన్యత కోసం మీరు తప్పకుండా ప్రయత్నాన్ని చేయవలసినటువంటి అంశం. డబ్బు చేతిలో నిలబడుతుంది, పొదుపు చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగమే కాకుండా మరో మార్గంలో ధనాన్ని సముపార్జించడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మాతాపితృ స్థానాల్లో ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి యజమానుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం కాస్త మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం ఉంది.
ప్రత్యేకించి వారసత్వంగా మీకు రావలసినటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు, లేదా పెద్దల నుంచి మీకు లభించవలసినవన్నీ కూడా తప్పకుండా లభించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా ఉన్న మానసికమైనటువంటి రుగ్మతలు తీరిపోతాయి, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, మనసు ఆనందంతో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అరుదైనటువంటి ఒక ముఖ్యమైన అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంది. దీని పట్ల యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వస్తూ ఉంటాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసం దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం మరింతగా మనకు అవసరం. కాబట్టి గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేయండి. గురువారం మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆవు నెయ్యి లేదా ఇప్ప నూనెతో దీపారాధన చేయటంతో పాటుగా గురుదేవతా స్వరూపాల యొక్క స్తోత్రాన్ని చదవండి. గురుదేవతల యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రయత్నం చేయండి. పంచమిక రుద్రాక్ష సాక్షాత్తు గురుస్వరూపం. పంచముఖ రుద్రాక్షతో కూడిన కాళభైరవ రక్షణ ధరించడం నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి నివారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి తంత్రమాళ చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయండి. మానసిక శారీరకపరమైనటువంటి రుగ్మతలు తెలిగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలత లభిస్తుంది. విదేశీ దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన అంశాలు యుగదాయకంగా అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.